మానవ శక్తి, మానవాతీత శక్తి, లౌకిక శక్తి, అలౌకిక శక్తి, సైన్స్, బియాండ్ ద సైన్స్. ఈ రెండు తెలుసుకోవాలా. నేను సైన్స్ని కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తా. ఎందుకు తెలుసునా? తత్వంలో సైన్స్ ఉంటుంది. అది ఎంతవరకు అంటే ఒక 60% దాకా సైన్స్ వస్తుంది అంతే. 60% దాటిందా సైన్స్ ఈజ్ ఫెయిల్డ్. ఇది చాలామందికి అర్థం కావడంలే. కొంతమంది సైన్సు అని బుర్రలు పాడు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే బియాండ్ ద సైన్స్ అనేది కూడా ఒకటి ఉన్నది. చంద్రుడి గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. అదే చంద్రుడి గురించి కొన్ని లక్షల సంవత్సరాల కిందటనే మహర్షులు ఏమున్నదో చెప్పారు అన్న విషయం కూడా నువ్వు తెలుసుకోవాలి. ఈనాడు నీకు టెక్నాలజీ ఉంది, సైన్స్ ఈజ్ ఫెయిల్డ్. ఇది చాలామందికి అర్థం కావడంలే. కొంతమంది సైన్సు అని బుర్రలు పాడు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే బియాండ్ ద సైన్స్ అనేది కూడా ఒకటి ఉన్నది. చంద్రుడి గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. అదే చంద్రుడి గురించి కొన్ని లక్షల సంవత్సరాల కిందటనే మహర్షులు ఏమున్నదో చెప్పారు అన్న విషయం కూడా నువ్వు తెలుసుకోవాలి. ఈనాడు నీకు టెక్నాలజీ ఉంది. చంద్రమండలంలోకి నువ్వు వెళ్ళవచ్చును. అక్కడ జెండా కూడా పాతవచ్చు. డిస్టెన్స్ కూడా నువ్వు కొలవచ్చు. నేను అంటున్నాను, అసలు చంద్రుడంటే ఎవరు? చంద్రుడి వంశం ఏమిటి? చంద్రలోకంలో ఏమున్నది? చంద్రలోకంలో ఏం జరుగుతుందో మన మహర్షులు ఏనాడో చెప్పారు. అవన్నీ కూడా మన గ్రంథాల్లో ఉన్నాయి. మరి అదంతా ఏమిటి? బియాండ్ సైన్స్. అది బియాండ్ సైన్స్. నువ్వు జెండా పాదొచ్చేమో, మళ్ళీ ఏముంది అక్కడ ఏమైనా కనుక్కున్నావా? ఇంక నీ వల్ల కాలే. ఎందుకు తెలిసినా? నేను ఎందుకు చెప్తున్నాను? 60%, రిమైనింగ్ 40% అగాధంగా నిగూఢంగా ఉంటుంది. కాబట్టి మానవ శక్తి చూడండి, అగ్నిని సృష్టించడం. మరి మానవుడు సృష్టించలేదా? ఏం చేశారు? 2 రాళ్ళు తీసుకొని రాపిడి చేస్తే ఏమొస్తుంది? నిప్పు పుడుతుంది. ఇది మనం 6 క్లాసులు చదువుకున్నాం. 2 రాళ్ళని తీసుకొని పని పాటలు మానేసి అలా రుద్దితే నిప్పు ఏర్పడుతుంది అని చదువుకున్నాం కదా. కానీ ఎప్పుడు రాపిడి చేయలే. మన చదువులని ఇలాగే ఉంటాయి. చదువుతాం తప్ప ఆచరణ ఉండదు. అప్పుడు ఏం చేయాలి? సార్లు 2 రాళ్ళు ఇవ్వాల, రే తీసుకొని రాపిడి చేయండి రా అని చెప్పాలి. ఆ టీచర్లు చేయరు, ఈ పిల్లలు అసలే చేయరు. అంటే 2 రాళ్ళు తీసుకొని నువ్వు రాపిడి చేస్తే అగ్ని పుడుతూ ఉన్నది. దిస్ ఈజ్ ద లెవెల్ ఆఫ్ సైన్స్. ఇక రెండవది ఏం తెలిసిన? అగ్ని మదనము. చూడండి, హోమం చేసేటప్పుడు ఇప్పుడు ఈనాడు మనం హోమం చేస్తున్నామంటే ఏముంది చెప్పండి? అగ్గిపెట్ట ఉంది, అట్లా గీచట వాడేస్తామంతే. లేదా ఏం చేస్తారు? చక్కగా టార్చ్ లైట్తో ఏదో రకరకాలుగా మనం చేస్తూ ఉంటాం ఈజీగా. మరి నేను అంటున్నాను, ఆనాడు అగ్గిపెట్ట ఎక్కడుంది? అగ్గిపెట్ట లేదు. మరి ఏ విధంగా వాళ్ళు చేసేవారు? అగ్ని మదనం. చూసారా? మదనం అంటే ఏమిటి? రాపిడి. 2 రాళ్ళ మధ్యలో రాపిడి, 2 చెక్కల మధ్య రాపిడి, అంతే ఏమి లేదు. బ్రాహ్మిన్స్ ఏం చేస్తారు? ఒక కింద ఒకటి పెడతారు, పైన ఇంకోటి పెడతారు. ఇంకేం చేస్తారు? దాన్ని బాగా మదనం చేస్తారు. మదనం చేస్తే ఏమవుతుంది? అక్కడ ఆ రాపిడికి అగ్ని పుడుతుంది. మరి అగ్ని పుట్టిందా లేదా? పుట్టింది. బాబా రాపిడి చేశాడు. ఏం రాపిడి చేశాడు బాబా? భూమి ఉన్నది, సటక ఉన్నది. ఏం చేశాడు బాబా? సటకతో కొట్టాడు, అగ్ని వచ్చింది. మరి ఇది సైన్స్ విశ్లేషించగలదా? అదే సటకాతో ఇంకో దెబ్బ వేశాడు, ఏమొచ్చింది? నీళ్ళు వచ్చినాయి. ఆయనకు 3 బాలేదనుకోండి, ఇంకో దెబ్బ వేస్తే రక్తం కూడా వస్తుంది అక్కడ.
ఎందుకంటే ఏదైనా చేయగలడు బాబా. కాబట్టి ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి అని అంటే, ఇదిగో సైన్స్ బియాండ్ సైన్స్. చూడండి, ఒక దెబ్బ వేగానే ఏమైంది? నీళ్ళు వచ్చినాయి. మరి మానవుడు కూడా సృష్టించలేదా? సృష్టించాడు. ఏంటది? బోరింగు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఒక 100 అడుగులు పైపులు వేస్తున్నారు. ఏం జరుగుతుంది అక్కడ? జస్ట్ అలా కొట్టగానే నీళ్లు పైకి వస్తున్నాయి. మరి మానవుడు సృష్టించాడు లేదా? నీటిని సృష్టించాడు. మరి బాబా అలా కొట్టగానే నీళ్లు ఎలా పైకి వచ్చినాయి? భూమిలో నీళ్లున్నాయి, అవి పైకి రావాలి అంటే ప్రెజర్ కావాలి, పైపులు కావాలి, టెక్నాలజీ కావాలి, ఇవన్నీ ఉన్నాయి. మరి బాబా దగ్గర టెక్నాలజీ ఎక్కడ ఉంది? పైపులు ఎక్కడున్నాయి? చూసారా? కాబట్టి దిస్ ఈజ్ ద బియాండ్ ద సైన్స్. ఒక గురువు ఉన్నాడు అనుకోండి, ఆ గురువును నువ్వు ఏం చూడాలి అంటే ఇట్లాంటి సిద్ధత్వాన్ని చూడాలి. తాయెత్తులు తీయడము, విగ్రహాలు సృష్టించడము, ఇదన్నీ కూడా చిల్లర మహిమలు అంటారు. వీటిని గారడి విద్యలు అంటారు. శక్తి అనేది కనుక ఉంటే ఏం చేయాలి? ఇట్లాంటి మహిమలు చేయాలి. ఇట్లాంటి గురువును పట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? నీ జీవితము శోభాయమానమవుతుంది. ఎందుకు తెలిసినా? గంగి గోపాలు గరటడైనను చాలు. ఈ మహాత్ముడి గురించి మనం ఒక ప్రవచనం చేసినా వాళ్ళ జీవితం ధన్యము, విన్న వాళ్ళ జీవితం ధన్యం. అటువంటి గురువు అతడు. ఎప్పుడైతే ఈ 2 చూశాడో, ఇక చూడండి చాందుబాయి ఏం చేశాడంటే, బాబా మీరు ఇంకా మా ఇంటికి రండి అన్నాడు. అది ఇక్కడ చాందుబాయి ఏం చేశాడు? క్యాచ్ చేశాడు. ఇంకా రే, హీఈస్ నాట్ ద మ్యాన్. సిద్ధుడు. ఎప్పుడైతే సిద్ధుడు అని తెలిసిందో, విశ్వాసం కలిగిందో, అది అచంచలంగా ఉన్నదో, బాబా మీరు దయచేసి మా ఇంటికి రండి, మా ఆతిథ్యాన్ని స్వీకరించండి, మా సేవలు పొందండి బాబా అని పాదాలపై పడ్డాడు చాందుబాయి. చూశారా? జీవితంలో ఒక సిద్ధ గురువు నీ జీవితంలో ప్రవేశించినప్పుడు నువ్వేం చేయాలి? ప్రేమిస్తావా, సేవిస్తావా, చింతిస్తావా, ధ్యానిస్తావా, ఆరాధిస్తావా అన్నది అవసరం కాదు, ముఖ్యం కాదు, ప్రధానం కాదు. గురువు యొక్క పాదాలను గట్టిగా పట్టుకున్నానా లేదా అన్నది ప్రతి ఒక్కరు కూడా చూసుకోవాల. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే చాందుబాయ్ బాబాను గట్టిగా పట్టుకుంటూ ఉన్నాడు. బాబా యు కమ్ టు మై హౌస్ అంటున్నాడు. మా ఇంటికి రండి అంటున్నాడు. ఎందుకంటున్నాడు? దిస్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. అది ప్రేమ అంటే ఏమిటి? ఓ చెట్టు కింద కూర్చొని జపం చేయడం కాదు ప్రేమ అంటే. ఎక్స్ప్రెషన్ ఆఫ్ సేవ. కాబట్టి నీకు ప్రేమ కలిగింది అని నీకు ఎలా తెలుస్తుందంటే నువ్వు సేవిస్తావు ఆయన్ని. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? బాబా మీరు మా ఇంటికి రండి అంటూ ఉన్నాడు. దేనికి అంటున్నాడు? దేనికోసం అంటున్నాడు? సేవించడానికి. ఎందుకు సేవించాలనుకుంటున్నాడు? ప్రేమ కలిగింది కాబట్టి. కాబట్టి ఎప్పుడు సేవ చేయాలి? ఎవడైనా సరే వాడు ముందు తన హృదయములో గురువు పట్ల ప్రేమ ప్రతిష్ఠ చేసుకుని వాడు సేవ చేయాల. ఈనాడు ఏం జరుగుతుందంటే ప్రతిష్ఠ లేదు, పాడు లేదు. ఎంత తొందరగా నమ్మడమో అంత తొందరగా పోగొట్టుకోవడం. ఇట్లా కాదు. ఒక్కసారి గనక కాళ్ళు పట్టుకున్నామా ఇంకంతే. దాన్ని నిజమైనటువంటి శిష్యుడు, శిష్యరికము అని అంటారు. అందుకే చూడండి ఇక్కడ కబీర్ దాసు అంటాడు, ఒక గురువు నీకు లభించినప్పుడు నువ్వు ఏ విధంగా ఆయన్ని యూటిలైజ్ చేసుకోవాలి, నువ్వు ఎట్లా సేవించాలి, ఏ విధంగా ఉండాలి అంటాడు కబీర్ దాస్. ఏమనకలేని गुरुमुख गुरु चिंतवत रहे, जैसे मन ही भुवंग, कहे कबीर
तीर बिसरई नहीं, यह गुरुमुख को अंगो ఇక్కడ కబీర్ దాస్ అంటున్నాడు, నాయనా, ఏ విధంగా అయితే పాము మణిని చూస్తూ ఉంటుందో అదేవిధంగా గురుసేవ చేసే శిష్యుడు సదా గురువునే చూస్తూ ఉండాలి, గురు ఆదేశానుసారము నడుచుకోవాలి. ఇదియే నిజమైన గురు శిష్యుని లక్షణము అని చెప్పడం జరిగింది కబీర్ దాస్. అంటే ఒక గురువు నీకు లభించినప్పుడు, సిద్ధత్వం ఉన్నది అని తెలిసినప్పుడు ఇంకేం చేయాలి? ఆయన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి, ప్రేమించడానికి ప్రయత్నం చేయాలి, అనుగ్రహాన్ని సాధించడానికి కృషి చేయాలి. ఏ విధంగా అయితే పాము తన శిరస్సులో ఉన్నటువంటి మణిని అలా చూస్తూ ఉంటుందో ఆ వెలుగును, నీవు కూడా నీ గురువును అలా చూస్తూ ఉండు. అలా చూస్తూ ఉండటం అలా చూడడం కాదు, నువ్వు ధ్యానం చెయ్యి, చింతన చెయ్యి, ఆరాధించునే అర్థం. సో ఈ రకంగా చాందుబాయి ఏం చేశాడు, బాబా మీరు మా ఇంటికి రండి అన్నాడు. అప్పుడు బాబా అన్నారంట, సరే నేను వస్తాను అన్నారు బాబావారు. అప్పుడు చాందుబాయి ఏమన్నాడంటే, బాబా మీరు గొప్ప సిద్ధపురుషులు, మీరు నాతో పాటు నడుచుకుంటూ రావడం ఏంటి బాబా మా ఊరికి, మీరు నా గుర్రం మీద కూర్చోండి, నేను మిమ్మల్ని ఆనందంగా తీసుకొని వెళ్తాను అన్నాడు చాందుబాయి. అప్పుడు ఏం జరిగిందయ్యా అంటే చూడండి, బాబా గుర్రం మీద కూర్చున్నాడు, చాందుబాయి నడుస్తూ ఉన్నాడు. ఇద్దరూ గ్రామంలోకి ప్రవేశించారు. ఎప్పుడైతే ప్రవేశించారో అక్కడ కొంతమంది ముస్లిం భక్తులు దగ్గరకు వచ్చారు. చాందుబాయి క్యా కర్తా హే తూ, కోన్ హై, ఇతడెవరు, అతన్ని గుర్రం మీద కూర్చోబెట్టి నీవు నడుచుకుంటూ వస్తున్నావే అన్నారు. ఎందుకంటే చాందుబాయి చిన్నవాడు కాదు, గ్రామ మునసబు అధికారి. అప్పుడు చాందుబాయి అన్నాడు, వీరు సిద్ధ మహాపురుషులు, అవతార పురుషులు, వీరు సాక్షాత్తు దైవం, ముహమ్మద్ ప్రవక్తే మళ్ళీ వచ్చాడు అని చాందుబాయి ఎంతో ఆనందంతో చెప్పాడు. ఎప్పుడైతే చాందుబాయి విధంగా మాట్లాడాడో అక్కడున్న ముస్లిమ్స్కి కోపం వచ్చింది. క్యా చాందుబాయి, ఏం చేస్తున్నావు నువ్వు, ఖురాన్ చదవడం లేదా, అల్లాయే దైవం, అల్లా తప్ప మరో శక్తిమంతుడు ఎవ్వడూ లేడు, అల్లాయే ఆరాధనీయుడు, నీవు మన ఇస్లాం మతానికే కలంకం తెస్తూ ఉన్నావు, నీ విధంగా చేయకూడదు, గుర్రము దిగి నడుచుకుంటూ అతని కూడా లోపలికి రమ్మనండి అన్నారు కొంతమంది ముస్లిమ్స్. ఇక్కడ గొడవ స్టార్ట్ అయింది. ఇంకా ఎప్పుడైతే ఈ విధంగా వాళ్ళు మాట్లాడారో, మరి బాబా ఎలాంటి గురువు, ఆయన మాట్లాడే గురువు కాదైనా, చేతల గురువు ఆయన. ఎప్పుడైతే వాళ్ళు గుమకుడి మాట్లాడుతూ ఉన్నారో బాబా ఏం మాట్లాడలే, గుర్రం దిగాడు, అక్కడ రాళ్ళున్నాయి, రాళ్ళు సొంగొడతా ఉన్నాడు. చూడండి బాబా ట్రాకే వేరు. చాందుబాయి అనుకున్నాడు, ఇది ఏమిటిది, ఇప్పుడు సటకథ కొట్టవచ్చు, సటకథ కొట్టే కదా అగ్నిని సృష్టించాడు, నీటిని సృష్టించాడు, ఇప్పుడు రాళ్ళతో కొడుతున్నాడే, ఏమిటిదంతా అని చెప్పేసి ఆయన కంగారు పడిపోయి ఆయన దాక్కున్నాడు వెళ్ళి. ఎందుకంటే ఆ దెబ్బ ఈయన కూడా పడవచ్చు. అంటే బాబా ఏం చేస్తున్నాడు, రాళ్ళు తీసుకుంటున్నాడు, ఇసురుతా ఉన్నాడు. ఎవరైతే వాదించారో ఏ క్యా కర్తా హై అని చెప్పేసి వాళ్ళ పరుగులు తీస్తూ ఉన్నారు. చూడండి ఇక్కడే
2 అద్భుతాలు జరిగినాయి. అసలు ఇవన్నీ హేమత్ పంతు అద్భుతంగా రాయవలసింది, రాయలే. ఇక్కడ మీకు అద్భుతమైన 2 లీలలను బాబావారు చేశారు. ఎప్పుడైతే బాబావారు రాళ్ళు తీసుకొని ఇసురుతూ ఉన్నాడో పారిపోయే వాళ్ళు పారిపోతున్నారు. ఆ గుర్రం పక్కన నిలబడింది, చాన్బేలు దాక్కున్నాడు. ఏం జరిగిందయ్యా అంటే, ఈ విసురుతున్నప్పుడు ఒక రాయి వెళ్ళి ఒక అబ్బాయి మీద పడింది, ఇంకో రాయి వెళ్ళి ఒక అమ్మాయి మీద పడింది. ఏమి జరిగిందో ఇస్లాం పూర్కర్ అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. బాబా ఆవేశంతో రాళ్ళు విసురుతున్నప్పుడు తాను కళ్ళారా చూశాడు. ఆ చూసిన విషయాన్ని అద్భుతంగా వర్ణిస్తూ తాను ఈ విధంగా స్వయంగా చెప్పడం జరిగింది. బాబా చాంద్ పాటేల్తో ధూప్ఖేడా వెళ్ళినప్పుడు కొందరు వారిద్దరిని ముందుకు వెళ్ళనివ్వలేదు. అది ముందుకు వెళ్ళనివ్వలేదు. నువ్వు గుర్రం దిగి నడువు అన్నారు వాళ్ళు. చాంద్బాయ్ అన్నాడు, ఐసా నై కర్నా అన్నాడు. ఏం జరిగింది? ఇదంతా జరిగింది. అప్పుడు బాబా వారిపై రాళ్ళు రువ్వారు. ప్రజలు కంగారుగా అటూ ఇటు పరిగెత్తారు. ఒక రాయి వెళ్ళి ఒక కుంటి అబ్బాయికి తగిలింది. ఒక రాయి వెళ్ళి ఒక కుంటి అబ్బాయికి తగిలింది. దగ్గర ఉన్న వాడి తల్లి ఆ కుర్రవాడిని లేవనెత్తింది. ఆశ్చర్యము, ఆ పిల్లవాడు లేచి నడవసాగాడు. కుర్రవాడి దేహం మీద గాయం తాలూకు నెత్తుడి మరకలు కూడా లేవు. చూశారా ఎటువంటి గురువితడు? రాయి విసురుతున్నాడు, అదేం జరిగింది? ఒక అబ్బాయికి తగిలింది. ఆ కుర్రవాడి ఎలాంటివాడు? ఒక కుంటివాడు, అంటే నడవలేనివాడు. ఎప్పుడైతే రాయి పడిందో తల్లి చూసింది, నాయనా నీ మీద పడిందా రాయి అని చెప్పేసి వేదన పడుతూ బాధపడుతూ ఆ కుర్రవాడిని లేవనెత్తింది ఆ తల్లి. ఏం జరిగింది తెలుసునా? బాబా విసిరినటువంటి ఆ రాయి పడగానే కుంటితనము నశించినది, పాపకర్మ పటాపంచలైపోయింది. చూశారా? ఇది బాబా యొక్క మహిమ అండి. రాయి విసరడం ఏమిటి, కుంటితనం పోవడం ఏమిటి? బియాండ్ సైన్స్. అది అలౌకిక స్థితి, మానవాతీత స్థితి. కుర్రవాడి దేహం మీద గాయం తాలూకు నెత్తుడి మరకలు కూడా లేవు. చూశారా? అంత దెబ్బ పడినప్పుడు మళ్ళీ ఏమవుతుంది? శరీరము చిట్లుతుంది, రక్తం వస్తుంది. అది న్యాచురల్, ప్రకృతి స్వభావం, మానవ నైజం, దేహ లక్షణం. అది జరగలేదు. మళ్ళీ ఇక్కడ ఓ రాయితో కొట్టినప్పుడు ఏం రావాలి? రక్తం రావాలి. రక్తం రాకపోగా, గాయం కాకపోగా ఏం జరిగింది? కుంటితనము నశించింది. హాయిగా నడవసాగాడు.